రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా. ఎస్, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంది కరోనా వైరస్. మళ్ళీ రాబోతోంది అని చెప్పి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తూ ఉంది. మళ్ళీ కరోనా వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా మాస్క్స్ ధరించాలి అని చెప్తూ ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ప్రజెంట్ అయితే కరోనా వైరస్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ అందుతోంది మనకి. సో ప్రజెంట్ దానికి సంబంధించి సింగపూర్ లో కూడా, హాంకాంగ్ లో కూడా కేసులు నమోదయ్యాయని చెప్తూ ఉన్నారు. హాంకాంగ్, సింగపూర్ లో కేసులు నమోదవడంతో ఒక్కసారిగా అందరూ భయానికి ఇదైపోతున్నారు. అండ్ కరోనాతో పాటు అడినో వైరస్, రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. అండ్ ఈ సీజన్ లో మే 3న తొలి కరోనా కేసు నమోదవడంతో, అంటే కరోనా ఏ మేరకు వ్యాప్తిస్తుందో అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14,200 కరోనా కేసులు నమోదయ్యాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. అండ్ 12 రోజుల్లో 31 మంది కరోనా వైరస్ తో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రజెంట్ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి వార్తలు అందుతున్నాయి మనకు. సో ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మాస్క్ ధరించాలి, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అసలు అనవసరమైనది ఏది కూడా టచ్ చేయొద్దు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తూ ఉంది. అంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వైరస్, కరోనా సోకిన వారిలో కూడా వైరల్ అనేది విపరీతంగా లోడ్ అవుతుంది, ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వైద్యులు. ఈ వైరల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు గతంలో కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే దీంతో అప్రమత్తంగా అయింది సింగపూర్ ప్రభుత్వం కూడా. ప్రజలకు ఎక్కడికక్కడ కోవిడ్ టెస్టులు నిర్వహించడం, కోవిడ్కి సంబంధించినటువంటి అన్ని అవేర్నెస్ కలిగించడం, ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి సూచనలు కూడా చేస్తున్నారు సింగపూర్లో. సింగపూర్ ప్రభుత్వం కఠిన అప్రమత్తమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కోవిడ్ వ్యాప్తిపై అప్రమత్తమైనటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కేసుల వివరాలు, వైరస్ కి సంబంధించినటువంటి వ్యాప్తి వివరాలు అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ కోవిడ్ బారిన పడ్డారో, సింగపూర్ లో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో ఎంతమంది బారిన పడ్డారు, కోవిడ్ వల్ల ఎంతమంది మృతి చెందారు అనేది కూడా మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వివరాలన్నీ సేకరిస్తోంది. అండ్ సింగపూర్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అప్రమత్తమైనటువంటి చర్యలు, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి కోవిడ్ కి సంబంధించినటువంటి చికిత్స అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. అండ్ సింగపూర్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అక్కడ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. సింగపూర్ లో ఉన్నటువంటి ప్రజలకు శానిటైజేషన్ గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉంది. అండ్ దీంతో పాటు అడినో వైరస్ అలాగే రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందడం పట్ల ప్రజలకు నిజంగా ఒక భయాందోళన వ్యక్తమవుతోంది. అంటే కరోనా వైరస్ తోనే గతంలో మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి చావు వరకు వెళ్ళొచ్చి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో పాటు కరోనాతో పాటు టైఫాయిడ్ అటాక్ అయ్యింది, దాని తర్వాత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యింది, దాని తర్వాత బ్లడ్ సెల్స్ అని చనిపోవటము, ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమోనియా వ్యాధి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి కరోనా వల్ల. ఇలాంటి వైరస్తో ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు మాత్రమే కరోనా నుంచి జయించగలిగారు. కానీ ఇమ్యూనిటీ లేని వాళ్ళు మాత్రం కరోనా నుంచి ఎలాంటి పొజిషన్లో కూడా కాపాడుకోలేకపోయారు. సో ప్రజెంట్ ఎంతో మంది హాస్పిటల్ బారిన పడటం, చాలా మంది ప్రాణాలు వదలటం కూడా మనం చూసాం. సో ప్రజెంట్ ఈ నేపథ్యంలో 12 రోజుల్లో 31 మంది కరోనా వైరస్తో చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటు సింగపూర్లో కూడా 14,000 మందికి ఒక్కసారిగా కరోనా రావటం అనేది నిజంగా ఒక భయానికి గురవ్వాల్సినటువంటి విషయమే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి క్రమేణా మనం చూస్తున్నాము. కరోనా వైరస్ వల్ల చాలా మంది ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా తగ్గిపోయింది. సో కరోనా సోకినటువంటి వారిలో వైరల్ లోడ్ అవుతోంది. ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు వైరల్ చాలా ఇంపాక్ట్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపాక్ట్ పడుతుంది. కరోనా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో, కరోనా వైరస్ ఎప్పుడైతే అంతర్గతంగా లోపలికి వెళ్తుందో, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ లేని వల్ల అక్కడ ఉన్నటువంటి సెల్స్ తోని, మన బ్లడ్ సెల్స్ తోని యుద్ధం చేసి ఇక్కడ నిమోనియా లాంటి ఎన్నో బారిన పడిన అవకాశాలు కూడా మనం చూసాము. సో ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళరాదు, తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్ని నీట్గా కడుక్కొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. శానిటైజేషన్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి శానిటైజేషన్ అనేది ఖచ్చితంగా మన బాడీ ఆర్ ఇంట్లో కూడా శానిటైజేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. శానిటైజర్ అన్నీ కూడా మన చేతిలో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఎవరితో కూడా, ప్రజలతో కూడా దూరంగా ఉండాలి. ఎవరికి కూడా వ్యక్తిగతంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం కానీ, వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ప్రజెంట్ అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే డిక్లేర్ చేస్తూ ఉంది. ఇప్పటివరకు సేకరించినటువంటి వివరాలు చూసుకుంటే మొత్తం కూడా 31 మంది చనిపోయినట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి కూడా 14,000 మందికి ఒకసారిగా కరోనా సోకించినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఎన్ని కోవిడ్ కేసెస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఇండియాలో ఏదైనా కనిపిస్తూ ఉందా, ప్రపంచవ్యాప్తంగా అసలు ఓవరాల్గా కరోనాకి సంబంధించి ఇష్యూస్ ఏ విధంగా నడుస్తూ